సిక్స్త్ క్లాస్లోని సామాన్య శాస్త్రం సజీవులు నిర్జీవులు సజీవులు మరియు నిర్జీవుల ప్రాథమిక అవగాహన. మన చుట్టూ ఉండే వస్తువులను సజీవులు మరియు నిర్జీవులుగా వర్గీకరించవచ్చు. నిర్జీవులు అంటే ప్రాణం లేని వస్తువులు. వీటికి పెరుగుదల, చలనం, శ్వాసించడం వంటి లక్షణాలు ఉండవు. ఉదాహరణలు కుర్చీలు, బల్లలు, రాళ్ళు, మట్టి, దుస్తులు, ఇండ్లు. గమనిక: కుర్చీకి బల్లకు కాళ్ళు ఉన్నప్పటికీ అవి తమట తాముగా కదలలేవు, కాబట్టి అవి నిర్జీవులు. సజీవులు ప్రాణం ఉన్న జీవులు. వీటికి నిర్దిష్టమైన లక్షణాలు ఉంటాయి. ఉదాహరణలు మొక్కలు, జంతువులు, పక్షులు, కీటకాలు, మనుషులు. సజీవుల ప్రధాన లక్షణాలు ముఖ్యమైనవి. ఒక జీవిని సజీవి అని పిలవాలంటే ఈ క్రింది లక్షణాలు ప్రామాణికం. పెరుగుదల: జీవులు కాలక్రమేణా పరిమాణంలో పెరుగుతాయి. అంటే మనిషి చిన్నప్పుడు వేసుకున్న చొక్కా పెద్దయ్యాక సరిపోదు, అంటే శరీరం పెరిగినట్టే కదా. చలనం: జీవులు ఒక చోటు నుండి మరొక చోటు కదులుతాయి. ఆహార సేకరణ: శక్తి కోసం ఆహారాన్ని జీవులు తీసుకుంటాయి. శ్వాసించడం: గాలిని పీల్చుకుంటాయి. దీనిని ఎలా అంటే నిద్రపోతున్న కుక్క పొట్ట కదలడం ద్వారా శ్వాసిస్తుందని, బతికే ఉందని గుర్తించవచ్చు. ఇది బుక్లో ఉన్న ఎగ్జాంపుల్. వ్యర్థాలను తొలగించడం: శరీరం నుండి మలినాలను బయటకు పంపుతాయి. ప్రతిస్పందన: వేడి, కాంతి, స్పర్శ వంటి వాటికి స్పందిస్తాయి. జనక జీవన క్రియ: ప్రత్యుత్పత్తి: తమను పోలిన కొత్త జీవులకు జన్మనిస్తాయి. జంతువులో చలన రకాలు: సజీవులు ఒక చోటు నుండి మరో చోటికి చలిస్తాయి. వివిధ జీవుల్లో చలించే విధానం వేరుగా ఉంటుంది. మానవుడు ఎలా నడవడం, పరిగెత్తడం. ఈగ ఎగరడం. గడ్డి చిలక అంటే మిడత దుమకడం, ఎగరడం. కప్ప దుమకడం, ఈదడం. పాము ప్రాకడం. పావురం ఎగరడం. చేప ఈదడం. మొక్కల్లో చలనం ప్రత్యేకత: జంతువుల మాదిరిగా మొక్కలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కదలలేవు, కానీ అవి కూడా సజీవులే. మొక్కల్లో చలనం వేరే విధంగా ఉంటుంది. ఉదాహరణకు పూలు వికసించడం, ఆకులు ముడుచుకోవడం. వ్యాప్తి: మొక్కలు కదలకపోయినా వాటి విత్తనాలు గాలి, నీరు, జంతువులు లేదా మనుషుల ద్వారా వేరే ప్రాంతాలకు చేరుతాయి. అందుకే ఒకే రకమైన మొక్కలు వేరువేరు ప్రాంతాల్లో కనిపిస్తాయి. దీనినే విత్తన వ్యాప్తి అంటారు. ఆహారం కిరణజన్య సమయక్రియ: అన్ని సజీవులలాగే మొక్కలు కూడా ఆహారం అవసరం. మొక్కలు వేలధార నీటిని, ఖనిజ లవణాలను నేల నుండి గ్రహించి సూర్యరశ్మి సమక్షంలో ఆహారాన్ని సొంతగా తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోక్రియ అంటారు. పరాన్న మొక్కలు: కొన్ని మొక్కలు తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు. ఈ ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడతాయి. వీటిని పరాన్న మొక్కలు అంటారు. ఉదాహరణ కస్కుట అంటే బంగారు తీగ. ఇంపార్టెంట్ బిట్టండి. సజీవుల్లో పెరుగుదల: సజీవులన్నీ పెరుగుతాయి. మొక్కల్లో పెరుగుదల: మొక్కలు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. జంతువులు మానవుల పెరుగుదల: మానవుల్లో లేదా జంతువుల్లో పెరుగుదల ఒక నిర్ణీత వయసు వరకు మాత్రమే ఉంటుంది. జీవితాంతం పెరగరు, కానీ కొన్ని భాగాలు గోళ్ళు, జుట్టు వంటివి పెరుగుతూనే ఉండవచ్చు. నిర్జీవులు రాళ్ళ వంటివి పెరగవు. పెరుగుదల అనేవి సజీవుల ప్రత్యేక లక్షణం. శ్వాసించడం: సజీవులన్నీ శ్వాసిస్తాయి. మానవులు, జంతువులు గాలి పీల్చినప్పుడు ఆక్సిజన్ శరీరంలోకి వెళ్తుంది, వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. దీనికి ముక్కు, నాసిక రంధ్రాలు ఉపయోగపడతాయి. మొక్కల్లో శ్వాసక్రియ: మొక్కలు కూడా శ్వాసిస్తాయి. మొక్కల ఆకుల ఉపరితలంపై చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటిని పత్ర రంధ్రాలు అంటారు. మొక్కల్లో వాయు వినిమయం, గాలి తీసుకోవడం, వదలడం ఈ పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. విసర్జన క్రియ: శరీరంలోని అనవసరమైన హానికరమైన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే ప్రక్రియను విసర్జన క్రియ అంటారు. జంతువుల్లో చెమట, మూత్రం, మలం వంటి వ్యర్థ పదార్థాలు విసర్జన రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. మొక్కలు కూడా వ్యర్థాలను విసర్జిస్తాయి, కానీ వీటి విధానం జంతువుల కంటే వేరుగా ఉంటుంది. మొక్కలు స్రవించే జిగురు, రెసిన్లు మొక్కల వ్యర్థ పదార్థాలే, విసర్జక పదార్థాలు. గమనిక: మొక్కల విసర్జక పదార్థాలైన జిగురు, రెసిన్లు మనకు రకరకాలుగా ఉపయోగపడతాయి. జంతువుల పేడను ఎరువుగా వాడుతాము. ప్రత్యుత్పత్తి: జీవులు తమను పోలిన పిల్లలకు జన్మనివ్వడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. ఇవి రెండు రకాలు: అండోత్పాదకాలు: గుడ్లు పెట్టి పిల్లను పొదిగే జీవులు. పక్షులు, పాము, బల్లి, కోడి. శిశుత్పాదకాలు: గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలకు జన్మనిచ్చే జీవులు. ఉదాహరణ మానవులు, ఆవు, కుక్క, పిల్లి. ఉద్దీపనలు, ప్రతిస్పందనలు: సజీవులన్నీ పరిసరాల్లో జరిగే మార్పులకు అనుగుణంగా స్పందిస్తాయి. ఉద్దీపన మన శరీరానికి లేదా జ్ఞానేంద్రియాలు కలిగే స్పర్శ, నొప్పి, వెలుతురు వంటి అనుభూతిని కలిగించే చర్యను ఉద్దీపన అంటారు. ప్రతిస్పందన: ఆ ఉద్దీపనకు మన శరీరం తెలియకుండానే చేసే ప్రతిచర్యను ప్రతిస్పందన అంటారు.
ఉదాహరణలు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కాలు వెనక్కి లాక్కుంటాం. అంటే ముళ్ళు ఉద్దీపన, కాలు లాగడం ప్రతిస్పందన. ప్రకాశవంతమైన కాంతిని చూసినప్పుడు కళ్ళు వాటంతట అవే మూసుకుంటాయి. చింతకాయ లేదా నిమ్మకాయ గురించి విన్నప్పుడు నోట్లో నీరు ఊరుతుంది. చీమ దోమ కొట్టినప్పుడు వెంటనే ఆ ప్రదేశాన్ని రుద్దుతాం లేదా మందు రాస్తాము. మొక్కల్లో ప్రతిస్పందన. జంతువుల మాదిరిగానే మొక్కలు కూడా ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. అత్తిపత్తి, దీన్నే టచ్ మీ నాట్ లేదా మైమోస మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క ఆకులను తాకగానే అవి ముడుచుకుంటాయి. ఇక్కడ తాకడం అనేది ఉద్దీపన అయితే, ముడుచుకోవడం అనేది ప్రతిస్పందన. వానపాము కాంతికి ప్రతిస్పందన. ఒక గాజు సీసాలో వానపాము నుంచి నల్ల కాగితం సగం కప్పి కాంతిని ప్రసరింపచేస్తే వానపాము చీకటి ఉన్న వైపు అంటే నల్ల కాగితం ఉన్న వైపే కదులుతుంది. దీన్ని బట్టి వానపాములు కాంతి పడదని, అది చీకటిని ఇష్టపడతాయని అర్థమవుతుంది. విత్తనాలు ప్రాణం. విత్తనాల నుండి మొక్కలు పుడతాయి కాబట్టి విత్తనాలకు ప్రాణం ఉందని చెప్పవచ్చు. విత్తనాలు చాలా కాలం పాటు నిల్వ ఉన్నప్పటికీ వాటిని మట్టిలో నాటి నీరు పోసినప్పుడు మెలుకుతాయి. అంటే అప్పటి వరకు వాటిలో ఉన్న జీవం సుప్తావస్థలో ఉండి అనుకూల పరిస్థితులు రాగానే మొక్కగా మారుతుంది. గమనిక: విత్తనాలు మొలకెత్తి మొక్కలు కావడం కూడా ఒక రకంగా పిల్లలు కనే విధానం. సంతానోత్పత్తి. మానవుని గుండె జనరల్ పాయింట్ అని, మనిషి గుండె రక్తాన్ని పంపు చేసేటప్పుడు ఆ పీడనానికి రక్తం 30 అడుగుల దూరం వరకు చెందేలా చేయగలదు. అంటే ఒకేసారి పంపు చేస్తే ఆ రక్తం 30 అడుగుల దూరం పడుతుంది. బ్యాక్టీరియాలు అత్యధిక ఉష్ణోగ్రత, వేడి వద్ద మరియు అత్యల్ప ఉష్ణోగ్రత, చలి వద్ద కూడా జీవించగలవు. కిణ్వనం. జున్ను లేదా ఇతర పదార్థాలు తయారు చేయడంలో శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను కిణ్వనం అంటారు. పంగి ఈస్ట్. సూక్ష్మదర్శిని. పరిచయం. ఇది కొన్ని జీవులు కంటికి కనబడవు, వాటిని మనం చూడలేము. వాటిని సూక్ష్మదర్శిని సాయంతో మాత్రమే మనం చూడగలం. ఇలాంటి జీవులను సూక్ష్మజీవులు అంటారు. అంటే మన కంటికి ద్వారా నేరుగా చూడలేని అతి సూక్ష్మమైన జీవులను చూడడానికి ఉపయోగించే సాధనమే సూక్ష్మదర్శిని. ఇది భూతద్దం మాదిరిగా పనిచేస్తుంది, కానీ అంతకంటే శక్తివంతమైనది. సూక్ష్మదర్శినిలోని భాగాలు. ఇంపార్టెంట్ బిట్ అండి. నిర్మాణాత్మక అంశాలు: పీఠం, ఆధారం, చేతివంపు. పీఠం, ఆధారం, చేతివంపు. దృశ్యాంశాలు: అక్షికటకం, వస్తుకటకం, స్థూల సవర్ణి, సూక్ష్మ సవర్ణి, కాంతి దర్పణం, స్లైడు. గుర్తుపెట్టుకోవాలండి ఇవి. పుస్తకంలో చిన్న చిన్న అక్షరాలను పెద్దగా చూడడానికి భూతద్దం వాడతారు. అదే సూత్రం ఇక్కడ పనిచేస్తుంది. ముఖ్యమైన బిట్ అండి. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది. రొట్టె బూజులు. కృత్యం ఉంది. రొట్టెపై నీళ్లు చల్లి 2 రోజులు ఉంచితే దానిపై బూజు ఏర్పడుతుంది. ఇది నల్లగా సన్న దారాల వంటి నిర్మాణాలతో ఉంటుంది. బూజు పెరుగుతుంది కాబట్టి అది సజీవమే. కుళ్ళిపోయిన పదార్థంపై పెరిగే మోల్డ్ నుండి కొత్త మోల్డ్ ఉత్పత్తి అవుతుంది. బ్యాక్టీరియా. బూజులాగే మన కంటికి కనిపించిన అనేక జీవులు మన చుట్టూ ఉన్నాయి. వీటిని సూక్ష్మజీవులు అంటారు. ఈ సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియా గురించి తెలుసుకుందామండి. ఉపయోగపడే బ్యాక్టీరియా. పెరుగులో కనబడే బ్యాక్టీరియా మనకు ఉపయోగపడుతుంది. దీనిని లాక్టోబాసిల్లస్ అంటారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది పాలను పెరుగుగా మారుస్తుంది. లాక్టోబాసిల్లస్ పాలను పెరుగుగా మారుస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా. కొన్ని రకాల బ్యాక్టీరియాలు మనుషులకు, మొక్కలకు, జంతువులకు వ్యాధుల్ని కలిగజేస్తాయి. ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. బ్యాక్టీరియా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. నీరు, గాలి, మట్టి ప్రతి ప్రాంతంలో ఉంటాయి. నిల్వ ఉంచిన ఇడ్లీ పిండి, పులిసిన పాల వంటి వాటిలో కూడా బ్యాక్టీరియా వల్లే మార్పులు వస్తాయి. ముఖ్యమైన బిట్ అండి. క్రీస్తుశకం 1590లో డచ్ శాస్త్రవేత్త జకారియస్ జాన్సన్, అతని తండ్రి ఎన్స్ మైక్రోస్కోప్ను అంటే సూక్ష్మదర్శిని కనుక్కున్నారు. జకారియస్ జాన్సన్, అతని తండ్రి ఎన్స్ ఇద్దరు కలిసి మైక్రోస్కోప్ను కనుక్కున్నారు. నీటిలో సూక్ష్మజీవులు. చెరువులో, నీటిలో, బోరుబా నీటిలో ఉండే సూక్ష్మజీవులు వేరువేరుగా ఉంటాయి. వీటి నమూనాలు ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులు నీటి నమూనాలో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. మైక్రోస్కోప్ ద్వారా వీటిని మాత్రమే చూడగలం. సూక్ష్మజీవుల ప్రపంచం చాలా పెద్దది. కొన్ని అదనపు పాయింట్లు అండి. పత్రరంధ్రాలు స్పష్టంగా చూడడానికి రసభరితమైన ఆకులను వాడతారు. అంటే ఏ రసభరితమైన ఆకులు అంటే కలబంద లాంటి రసభరితమైన ఆకులను వాడతారు. తమలపాకు లేదా రియో ఆకు. ఇంపార్టెంట్ బిట్ అండి. కృత్యంలో ఏ పత్రాలను పత్రరంధ్రాలు చూడడానికి ఏ పత్రాలను వాడతారు? తమలపాకు లేదా రియో ఆకు. గుర్తుపెట్టుకోండి. రొట్టె మీద పెరిగే దారాల వంటి నిర్మాణం మోల్డ్ లేదా బూజు అంటారు. ఇంతకుముందుకే చెప్పుకున్నాం, ఇది కూడా ఇంపార్టెంటే. సజీవ లక్షణాలు. తాకినప్పుడు ప్రతిస్పందించడం,
అంటే మంచుగడ్డను తాకితే చల్లగా అనిపించడం, గుండు సూది చుట్టుకుంటే వెనక్కి లాగడం, ఎక్కువ వెలుతురు చూడడానికి కళ్ళు మూసుకోవడం, పుస్తకాల సంచి మోసేటప్పుడు బరువుగా ఉండడం ఇవన్నీ సజీవ ప్రతిస్పందన కాదు, అది భౌతిక బరువే. జగదీష్ చంద్రబోస్ మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త. ఆయన కనుగొన్న పరికరం క్రెస్కోగ్రాఫ్. ఇంపార్టెంట్ బిట్ అండి. క్రెస్కోగ్రాఫ్ ఎవరు కనుక్కున్నారండి? జగదీష్ చంద్రబోస్. ఒక కొటేషన్ ఉందండి. భూమి మీద ఉండే సమస్త ప్రాణకోటికి లాభం కలిగించే జీవ వైవిధ్యంను సంరక్షించుకోవడానికి సైన్స్ నేర్చుకోవడానికి సరైన పునాది అన్నది ఎవరు అని అడగవచ్చు అండి. అమర్త్య సేన్. ఇంపార్టెంట్ బిట్స్ అండి. కల్వగింజల జీవితకాలం 300 నుండి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. కల్వగింజలు 300 నుండి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. నీలి తిమింగలం. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం పిల్ల దాదాపు 20 నుంచి 21 అడుగుల పొడవు ఉంటుంది మరియు దాని బరువు 3000 కిలోలు ఉంటుంది. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం పిల్ల దాదాపు 20 నుంచి 21 అడుగుల పొడవు ఉంటుంది మరియు దాని బరువు 3000 కిలోలు ఉంటుంది. మెదడు కణాలు. మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే, ఎందుకంటే విభజన చెందవు. దగ్గు వేగం. మన నోటి నుండి వచ్చే దగ్గు గంటకు 96 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. మన నోటి నుంచి వచ్చే దగ్గు గంటకు ఎంత వస్తుంది? 96 కిలోమీటర్ వేగంతో వస్తుంది. గుడ్డులోని ప్రోటీన్. కోడిగుడ్డు తెల్ల సోనలో అల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇంపార్టెంట్ బిట్ అండి. కోడిగుడ్డు తెల్ల సోనలో అల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. జెయింట్ స్క్విడ్ కన్. అట్లాంటిక్ జెయింట్ స్క్విడ్ యొక్క కన్ను 40 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. అట్లాంటిక్ జెయింట్ స్క్విడ్ యొక్క కన్ను 40 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. పాఠం సారాంశం అంటే జనరల్గా ఈ పాఠంలో మనం ఏం చెప్పుకున్నామంటే, ఈ పాఠం ద్వారా మనం సజీవ లక్షణాలు పెరుగుదల, చలనం, శ్వాసించడం, విసర్జన, ప్రత్యుత్పత్తి, ఉద్దీపనలో ప్రతిస్పందించడం గురించి నేర్చుకున్నాము. మొక్కలు, జంతువులు సజీవులని, రాళ్ళు, కుర్చీలు నిర్జీవులను నిర్ధారించాం. కంటి కనిపించే జీవులను చూడడానికి సూక్ష్మదర్శిని వాడుతున్నామని తెలుసుకున్నాం. సజీవులు ఆహారం తీసుకోవడం, పెరగడం, శ్వాసించడం, విసర్జించడం మరియు తమలాంటి జీవులను ఉత్పత్తి చేయడం వంటి ఉమ్మ లక్షణాలు కలిగి ఉంటాయి. మొక్కలు కిరణజన్య సంయోక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి మరియు పత్రాంధ్రాల ద్వారా శ్వాసిస్తాయి. జంతువుల్లో అండోత్పాదకాలు గుడ్లు పెడితే శిశుత్పాదకాలు పిల్లలను కంటాయి. నిర్జీవులకు ఈ లక్షణాలు ఉండవు. ఓకేనండి.